హలో హాయ్ నమస్తే, నేను మీ సురేష్ గౌడ్. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం చౌడ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ పైన గుర్తు తెలియని 5 దుండగులు దాడి చేసిన ఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఆలేరు మండలంలోని షారాజ్పేట గ్రామానికి చెందిన రాజశేఖర్ ప్రతిరోజు చాడకు బైక్ పైన అప్ అండ్ డౌన్ ప్రయాణం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ పథకాల అమలు సర్వేలో భాగంగా చాడ గ్రామ పంచాయతీ పిట్టలగూడెంకు వెళ్లి తిరిగి చాడ గ్రామానికి బైక్పై వస్తుండగా పిట్టలగూడెం చౌరస్తా వద్ద రాగానే పెట్రోల్ అయిపోయిందని రాజశేఖర్ బైక్ ఆపి 5 వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. ఘటనకు కొంత దూరంలో పశువులను మేపుతున్న ఓ వ్యక్తి గమనించి గట్టిగా అరవడంతో దాడి చేయడానికి వచ్చిన వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని రాజశేఖర్ను 108 వాహనంలో భువనగిరి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మా సారు డ్యూటీ విషయంలో రేషన్ కార్డు సర్వేకి గడ్డవుల బై దగ్గరికి పోయి వస్తుండగా మార్గ మధ్యంలో ఆర్ఎంబి రోడ్ అనమాట, అక్కడ ఉండి కావలి రాసి కొట్టిరని పర్మిషన్ 5 వచ్చి కొట్టిరని చెప్పింది సార్. ఎవరు కొట్టిన వాళ్ళు ఎవరో తెలియదు అనుకుంది సార్ కూడా. అంటే గొడవలు పాత కక్షలు ఎలాంటివి సార్కి లేవు, ఇలాంటివి సార్కి అసలు లేవు, వీళ్ళు లేవు, ఏదో అని ఎవరో తెలియదు. అంటే ఇంతకుముందు ఏమైనా బెదిరింపులు ఏమైనా? ఇలాంటిది లేదు, అలాంటి బెదిరింపులు ఎలాంటివి. సార్ పేరు రాజశేఖర్, చెన్నూరు రాజశేఖర్. సొంత ఊరెక్కడ? షారాజ్పేట. ఎక్కడ డ్యూటీ చేస్తున్నారు? చాడ మొడకొండ మండలం చాడదా చేస్తారు. ఈరోజు డ్యూటీకి వస్తున్నారా? డ్యూటీకి ఆల్రెడీ వచ్చి గడవల బైక్ అయిపోయింది, ఆడ సర్వే చేసుకొని మళ్ళీ చాడ ఊళ్ళకి వస్తాం. వచ్చే మార్గ మధ్యంలో ఆరెంజ్ రోడ్ అనమాట కొట్టిరు సార్. ఎంతమంది ఉన్నారు? 5 అని చెప్పింది సార్. వాళ్ళు వెనకాల వచ్చారు, హెల్మెట్ తీసుకొని కొట్టుకురాట, మళ్ళీ ముందర నుంచి వచ్చి కొట్టను ఉన్నారు. సార్ ఎలా వెళ్తున్నారు డ్యూటీకి? బండి మీద వస్తుంది, వెహికల్ మీద అక్కడి నుంచి ఇటు వస్తుంది, చాడకు వస్తుంది. చెప్పకండి మార్గ మధ్యలో పెట్రోల్ అయిపోయింది, భయ్యానే ఆపిరట. ఆపి నా దగ్గర లేదు కానీ బండి పక్కన పెట్టబోతుంటే కాదు కొట్టలు ఉన్నారు. ఏ సమయం అది? ఏ సమయం ఎప్పుడు? 9 వరకు. చెప్పండి. ఇప్పుడు మామూలుగా ఆరోడు పట్టి ఇట్లా పెట్రోల్ అయిపోయిందన్న సారీ అన్నాడు. సరే అని ఇంట్లో తీసుకున్నా బండి తెలుపుని ఆయన దిగి ఆ బండి ఆయన దిగి ఆయన తీసుకొని పోతున్నాడు. బండి హెల్మెట్ తీసుకొని ఇంకా ముగ్గురు వచ్చి వాళ్ళు వచ్చి వాళ్ళు గుర్తుపడతారా మీరు? గుర్తుపడితే ఇద్దరు చూస్తారు. అంటే గతంలో వాళ్ళని మీరు చూసారా? వాళ్ళు చాడలు కాదు, చాడపేటలు కూడా అంటే అక్కడ వాళ్ళు కాదు, అక్కడ లేదు ఇక్కడ కాదు. అంటే మీ మీద ఏదైనా గొడవలు. మీ పేరు? రాజశేఖర్.